దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము, పాపము నుండి తప్పించుటకు క్రీస్తు మృతుల లోకంలోనికి వెళ్ళారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 ప్రకారము, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. మన పాపములకు శిక్ష శిలువ మరణమా? ఒకవేళ మన పాపములకు పడే శిక్ష శిలువ మరణమే అయితే పర్వాలేదు, కానీ క్రీస్తుని కూడా సిలువ వేశారుగా. కొన్ని గంటలు బాధపడితే చనిపోతాము అనుకుంటాము మనం, లేక ఆత్మహత్య కానీ ఎవరైనా కొట్టి చంపేసి కొన్ని గంటలు బాధపడితే చనిపోతాము అనుకొని ఈ లోకంలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాము, సంతోషాలు అనుభవిస్తూ ఉంటాము. అక్కడితో గొడవ వదిలిపోతుంది. మరణించిన తర్వాత ఏమీ తెలియదు మనకు అనుకుంటాము. దేవుని దగ్గరకు రావాల్సిన అవసరము నాకు లేదు అనుకుంటాము. నేను పాపం చేయలేదు కదా అని అనుకుంటూ తినుము త్రాగుము సుఖించుము అని మనసుకు నచ్చజెప్పుకుంటూ మన పాపములకు శిక్ష నరకం అనేది తెలియదు. ఒక్కసారి అందులోనికి వెళితే మరి మనం వెనక్కి రాలేము. తిరిగి మనకి రిప్లై కూడా అక్కడ మనకి ఏమీ దొరకదండి. మరణశిక్ష భరించడం అంటే మృతుల లోకంలోనికి వెళ్ళి నరక యాతన అనుభవించడం. అయితే మన శిక్ష భరించుటకు శిలువ మరణమును, పాతాళంలో మరణ వేదన అనుభవించుటకు మార్గముగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఎంచుకున్నారు. అంత ప్రేమ గల దేవుడు కన్య అయిన మరియ ద్వారా మనకు రక్షణ ఇచ్చుటకు ఈ భూమిపై అరుదించినాడు క్రీస్తు. మన పాపముల నిమిత్తం శిలువ ద్వారా మృతుల లోకములోనికి వెళ్ళారు. అనగా శిలువలో క్రీస్తు రక్తం కార్చినప్పుడు జరిమానా కట్టారు. పాతాళ లోకంలో మరణ వేదన భరించుటకు ఏ శిక్ష పూరించలేదు. ఆ శిక్షకు కొంత రుసుము కట్టాలి. మరణలోకంలో పాతాళ లోకంలో మరణ వేదన అనుభవించుటకు పాతాళంలోనికి వెళ్ళారు. తండ్రి పంపించగా అక్కడ నుండి చెరగా పట్టుకొని వచ్చి చెరలోనున్న వారిని విడిపించి పరలోకమునకు తీసుకొని వెళ్ళారండి. ఆత్మకు చావు లేదు. మరి నరకంలో పడితే అగ్ని ఆరదు, పురుగు చావదు కదా. కానీ మన ఆత్మ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. అయితే ఆ యొక్క నరకంలో ఉంటే పొగ అనేది యుగములు లేస్తూనే ఉంటుంది. కనుక ఏడుపు పండ్లు కొరుకుట తప్ప అక్కడ ఏమీ ఉండదండి. కనుక దప్పిక తీరదు కూడా, నీరు ఉండదు. ఆకలి ఎంత వేసినప్పుడు కూడా తినడానికి ఏమీ దొరకదు. ఓదార్చేవారు కూడా మన యొక్క బాధల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, అక్కడ ఉన్న చీకట్లో ఎవ్వరు కూడా ఓదార్చేవారు ఉండరండి. ప్రార్థనలు చేరవు, చావు రాదు. ఇంత భయంకరమైన బాధ తప్పుటకు యేసుక్రీస్తు దగ్గరకు చేరదామండి. యేసుక్రీస్తులో ఉన్న విలువ ఏమనగా మానవ జాతికి నరకం తప్పాలని ఆయన ఆశ. మనకు మరణ బాధ రాకూడదని ఆయన యొక్క ఆలోచన. మన పక్షమున క్రీస్తే శిక్ష భరించారు. మనకు నరక బాధ లేదండి. సమాధులలోకెల్లా ఖాళీ సమాధికి విలువ ఎక్కువ, ఎంతో విశిష్టత. ఎంతో హంగులతో కట్టిన సమాధుల కన్నా యేసుక్రీస్తు ఖాళీ సమాధికి ప్రత్యేకత. మన కోసం క్రీస్తు మరణించారు కనుక క్రీస్తు బాధ అంతా మనము క్షేమముగా ఉండాలనే కదా. తండ్రి వక్షస్థలము కూడా కాదనుకున్నది ప్రజలందరినీ కూడా రక్షించాలనే కదా. తండ్రి చేయి విడిచిన క్షణమున అల్లాడిపోయారు కూడా మన కోసమే కదా. ఒక్క క్షణం విడిచిపెడతాను తండ్రి, నా చేతిని నా యొక్క ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అన్నారు. నన్నెందుకు చేయి విడిచితివి అని కూడా వాపోయారండి. పాతాళంలో మరణ వేదనలు భరించింది మన కోసమే కదండి. చావునకు లోనైన మన శరీరములు తన ఆత్మ ద్వారా పునరుద్ధానంలోనికి తీసుకుని వెళతారు. నిరీక్షించి బ్రతికిస్తుందండి ఆ యొక్క పునరుద్ధానం అనేది. పునరుద్ధాన దర్శనం కలిగి జీవిద్దామండి. మేఘము ఎక్కి మహిమలోనికి వెళ్ళటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.